హార్వర్డ్ యూనివర్సిటీలో మీకు సీటు అడ్మిషన్ రావటం అనేది నాకు విన్నాక చాలా చాలా సంతోషం అనిపించిందండి. ఈ యూనివర్సిటీ డ్రీమ్ అనేది నాది ఒక 5 years కల మేడం. హార్వర్డ్ యూనివర్సిటీలో మీరు ఫినిష్ చేసుకున్న తర్వాత ఎస్ మేడం, ప్రణాళిక ఏంటండి? ముందుగానే రచించుకున్నారా? నా ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే మేడం, ఈ ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చాలా లీకేజెస్ ఉన్నాయి మేడం. I wanted to expand my business not in India but in global wide. One should like things what we don't like in our life to get things what we want in our life. నాకు ఈ సక్సెస్ ఎంత ఇంపార్టెంట్ అంటే మేడం, లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో నేను అపోలో హాస్పిటల్లో ఉన్నాను మేడం. ఒక సాధారణ ఫ్యామిలీ నుంచి వచ్చి ఎస్ మేడం, హార్వర్డ్ యూనివర్సిటీలో సీటు తెచ్చుకొని అకాడమిక్ అక్కడికి వెళ్తున్నారంటే చిన్న విషయం కాదు. నేను కూర్చునే వన్ ఆఫ్ ది క్లాసెస్ లో కొన్ని సంవత్సరాల క్రితం రతన్ టాటా గారు కూర్చున్నారు. ఓ మై గాడ్. If one person can do it, any person can do it. If no person can do it, you should do it. నమస్తే అనిల్ నాయర్ గారు. హలో మేడం గారు. ఆఫ్టర్ లాంగ్ బ్యాక్. ఎస్ మేడం గారు, బాగున్నాను మేడం. హెల్దీగా ఉన్నారా? ఎస్ మేడం గారు. ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానో నేను మన వాళ్ళందరికి మళ్ళీ చెప్తానండి. రైట్, ముందుగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం గారు. హ్యాపీ టు హియర్ దట్. Thank you, చాలా madam. హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ మేడం. అంటే పిల్లల్ని చదువుకోండి చదువుకోండి అని చెప్పే స్టేజ్ లో మీరు ఒక స్టూడెంట్ గా మారుతున్నారు. అది అవును కూడా ఏదో చిన్న చితక యూనివర్సిటీలు కాదు, హార్వర్డ్ యూనివర్సిటీలో మీకు సీటు అడ్మిషన్ రావటం అనేది నాకు విన్నాక చాలా చాలా సంతోషం థ్యాంక్ యూ మేడం. అనిపించిందండి. థ్యాంక్ యూ. అసలు అది ఎలా సాధ్యమైంది? హార్వర్డ్ యూనివర్సిటీలో అసలు అడ్మిషన్ ఏంటి, ఎట్లా జరిగిందండి ఇది? ఎస్ మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్, మై ఫ్యామిలీ మెంబర్స్, మై స్టూడెంట్స్ అండ్ ఎవ్రీబడి హూ ఆర్ ఎ పార్ట్ ఆఫ్ మై లైఫ్. ఈ యూనివర్సిటీ డ్రీమ్ అనేది నాది ఒక 5 years కల మేడం. ఓకే. నేను 5 years, నేను ఒకప్పుడు క్యాట్ ఎగ్జామ్కి ట్రైన్ చేసేవాడిని. ఐఐఎమ్స్లో ఎంబీఏ చదువుదామని ఎర్లీ 20s లో అనుకున్నాను. కానీ దాంట్లో 3 sections ఉంటాయి: క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్. ఇంగ్లీష్ ఎప్పుడు నేను కట్ ఆఫ్ క్లియర్ అవ్వలేదు. ఈ యొక్క 20 సంవత్సరాల జర్నీలో మేడం నేను పలు రకాల బిజినెస్ డైనమిక్ చేంజ్ని చూశాను. నేను ఇప్పుడు ఏ స్టేచర్ ఆఫ్ లైఫ్లో ఉన్నానంటే, నేను ఐ వాంటెడ్ టు అండర్స్టాండ్ బిజినెస్ ఇన్ ఏ బెటర్ వే. ఐ వాంటెడ్ టు ఎక్స్పాండ్ మై బిజినెస్ నాట్ ఇన్ ఇండియా బట్ ఇన్ గ్లోబల్ వైడ్. ఇట్లాంటి ఒక ఆడిషియస్ డ్రీమ్ ఉన్న నాకు హార్వర్డ్ యూనివర్సిటీకి ఫస్ట్ హార్వర్డ్ యూనివర్సిటీ ఆ ఇమేజ్ నేను మా ఇంట్లో పెట్టుకొని దానికి ఏం అవసరమో అవన్నీ చేసుకుంటూ వచ్చాను మేడం. నాకు ఇష్టం ప్రణాళికతోనే ముందు. ఎస్ మేడం, నేను బాగా బిలీవ్ చేసేది మేడం, స్మాల్ బిగినింగ్, ఇంక్రిమెంటల్ ఇంప్రూవ్మెంట్, సస్టైన్డ్ ప్రోగ్రెస్. రోజు 2-3 గంటలే చదువుతాను, కానీ ప్రతిరోజు చదువుతాను. 20 ఏళ్ల నుంచి చదువుతాను మేడం. రోజుకి 10 పనులే పెట్టుకుంటాను, కానీ ఆ 10 పనులు ఖచ్చితంగా అయిపోయేటట్టు చేస్తాను. నాకు ఇష్టం లేని పనులను నేను ఇష్టపడతాను, అప్పుడే నేను అనుకున్నది సాధిస్తానని. నాకు ఇష్టం అయిన పని లేట్గా లేవడం, కానీ నేను ఎర్లీగా లేస్తాను. వన్ షుడ్ లైక్ థింగ్స్ వాట్ వీ డోంట్ లైక్ ఇన్ అవర్ లైఫ్ టు గెట్ థింగ్స్ వాట్ వీ వాంట్ ఇన్ అవర్ లైఫ్. నాకంటూ లైఫ్లో నేను బాగా బిలీవ్ చేసేది, నేను పాజిటివ్ యాటిట్యూడ్ని నమ్మను మేడం, పాజిబుల్ యాటిట్యూడ్ని నమ్ముతాను. పాజిబుల్ యాటిట్యూడ్ అంటే నేను అనుకున్నది సాధించడానికి నేను ఎవరు అడిగినా కానీ ఐఎమ్ ట్రయింగ్, ఐ విల్ ట్రై టు డూ మై జాబ్ అని అన్నాను. ట్రయింగ్ అని అంటే అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఐ విల్ డూ మై బెస్ట్ టు కంప్లీట్ ద జాబ్ ఈజ్ డన్ అంటారు. నేను ఎప్పుడూ కూడా ఒక విషయము అనుకుంటే అది అరియేంత వరకు నేను కొంచెము ఐఎమ్ ఏ కష్టజీవి మేడం. ఐఎమ్ ఏ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. మీరు ఫస్ట్లో హార్వర్డ్ అడ్మిట్ వచ్చింది అన్నారు కదా మేడం. ఫస్ట్లో నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, ఆర్ యూ హెల్దీ అని. నాకు ఈ సక్సెస్ ఎంత ఇంపార్టెంట్ అంటే మేడం, లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో నేను అపోలో హాస్పిటల్లో ఉన్నాను. 21 days చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నాను. నేను కళ్ళు తెరిచిన తర్వాత నాకు హాస్పిటల్ లైఫ్, నేను పొద్దున ఎవరికో చెప్తున్నాను, ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ ఈజ్ టు క్రియేట్ ఎ పర్పస్ అమాంగ్ ద పీపుల్ అరౌండ్ అని. నేను ఆ రోజు నుంచి ఈ చిన్న సెట్ ఆఫ్ పీపుల్ని కంటే కూడా వైడర్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్ని మార్చగలిగే ఎడ్యుకేషన్ సిస్టంలో ఏదో చేద్దాం అనుకొని నేను హాస్పిటల్ నుండి బయటకు వచ్చాను. లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఈ టైంలో నేను నడవలేని స్థాయిలో ఉన్నాను మేడం. ఎగ్జాక్ట్గా 1 year తర్వాత నాకు హార్వర్డ్ SELPI అనే ప్రోగ్రాంలో అడ్మిషన్ వచ్చింది. ఈ ప్రోగ్రాం పేరు సీనియర్ ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ ప్రోగ్రామ్ ఇండియా. ఓన్లీ 70 మందికి మాత్రమే క్లాస్లో సీట్ ఉంటుంది మేడం. ఈ 70 మందిలో ఆల్మోస్ట్ 50 కంటే ఎక్కువ మంది ఐదర్ C level జాబ్స్,
సిఇఓ, సిటిఓ, సిఓఓ, సిఎఫ్ఓ వాళ్ళు ఉంటారు మేడం. హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ ప్రియా నాయర్, ఇండియాస్ యంగెస్ట్ ఉమెన్ సిఇఓ, మా ప్రీవియస్ బ్యాచ్ ఆమె, చాలా హై ప్రొఫైల్. 4-5 థింగ్స్ మనకు ఉండాలి మేడం. 4-5 థింగ్స్ ఉంటే దీనికి అప్లై చేయొచ్చు. ఫస్ట్ థింగ్, మనము ఆ ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఈ వరల్డ్ని బెటర్ ప్లేస్గా ఎలా మారుస్తాము అనే ఒక స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ చాలా బాగా ఉండాలి మేడం. సెకండ్ థింగ్ వచ్చేసరికి లైఫ్లో యువర్ స్టోరీ హ్యాస్ టు బి ఎ వెరీ ఇన్స్పైరింగ్ స్టోరీ. నేను నా ఇన్ఫోసిస్ క్విట్ చేశాను మేడం. నేను కెరీర్ లాంచర్ అనే సంస్థలో 8,430 రూపాయలకు స్టార్ట్ అయ్యాను. 2 నెలల్లో జూనియర్ మేనేజర్, సీనియర్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, జనరల్ మేనేజర్, 25 ఇయర్స్లో సౌత్ ఇండియా అకాడమిక్ హెడ్ అయ్యాను. అనిల్ నాయర్ క్లాసెస్ పెట్టాను. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, బుక్స్, టెస్ట్ సిరీస్ స్కూల్స్లో. ఇప్పుడు నేను అఫీషియల్ టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్కి స్కూల్స్లోకి వెళ్ళి చెప్పే ఒక ఎన్ఐఈ స్పీకర్ని కూడా మేడం. అంటే నేను ఒక పని చేసిన తర్వాత కొత్త పని ఏం చేయాలి, కొత్త పని ఏం చేయాలి, కొత్త పని ఏం చేయాలి అనేది నేను కంప్లీట్గా ఎవాల్యూ అవుతూ వచ్చాను. ఇప్పుడు ప్రజెంట్ స్టేట్ ఆఫ్ లైఫ్లో I wanted to create a bigger impact. Next 20 years lo, let me see how far I will go with this admit. I wanted to impact a lot of people. ఎందుకంటే మేడం, నేను బాగా నమ్మేది, ఒక మేక చనిపోతూ 20-30 మందికి భోజనం పెడుతుంది. ఒక ప్యారెట్ని కేజీలో పెడితే నన్ను కేజీలో పెట్టారని అనుకుండా బాస్ ఎప్పుడు ఆ కేజీని ఓపెన్ చేస్తే ఎవరో స్ట్రేంజర్కి జ్యోతిష్యం చెప్తున్నాడు. ఒక అనిమల్సే, బర్డ్సే అట్లా ఆలోచించినప్పుడు యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఇఫ్ ఐ కెన్ డూ సంథింగ్ టు మేక్ దిస్ వరల్డ్ ఎ బెటర్ ప్లేస్. నేను ఈ ప్రోగ్రామ్కి చాలా కష్టపడ్డాను మేడం. ఈ ప్రోగ్రామ్ అడ్మిట్ అంత ఈజీగా నాకు రాలేదు. అసలు యూనివర్సిటీలో సీట్ రావడమే చాలా కష్టం. ఎస్ మేడం. అలాంటిది ఒక ప్రోగ్రామ్ కి మీకు సెపరేట్ గా ఒక యూనివర్సిటీ నుంచి ఆఫర్ వచ్చిందంటే మీ కష్టం మాటల్లో చెప్పలేము. అంటే నేను దీనికి సంబంధించి కొన్ని క్వాలిటీస్ వాళ్ళు కోరుకుంటారు మేడం. ఫస్ట్ లీడర్షిప్ ఎబిలిటీ, బిజినెస్ అక్యుమెన్, దాని తర్వాత ఇంపాక్ట్ఫుల్ స్టోరీ, దాని తర్వాత మీ క్లాస్లో కూర్చున్న మిగతా అందరికీ మీరు ఎలా ఉపయోగపడతారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అనేది కేస్ స్టడీ బేస్డ్ ప్రోగ్రామ్ మేడం. మొనలాగ్ కాదు. అంటే మన క్లాస్లో ఒకరు మాట్లాడితే ఒకరు రాసుకోవడం కాదు, ప్రతి ఒక్కరూ మాట్లాడాలి. క్లాస్లో చెప్పే ప్రొఫెసర్స్ సిలికాన్ వ్యాలీలో మినిమం $1 బిలియన్ కంటే ఎక్కువ బిజినెస్ చేసే ఫౌండర్స్కి అడ్వైజర్స్ మేడం. ఇదొక ఆ ఎన్విరాన్మెంట్, పీపుల్ అరౌండ్ యూ, నెట్వర్క్. ఇప్పుడు నేను చేరబోయే జూలైలో నేను వెళ్ళబోయే ప్రోగ్రాంలో నేను కూర్చునే వన్ ఆఫ్ ది క్లాసెస్లో కొన్ని సంవత్సరాల క్రితం రతన్ టాటా గారు కూర్చున్నారు. కొన్ని సంవత్సరాల క్రితము మన రాజీవ్ గాంధీ గారు కూర్చున్నారు. కొన్ని సంవత్సరాల క్రితము వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫేస్బుక్ చీఫ్ ఆఫీసర్ కూర్చున్నారు. అటువంటి క్లాస్లో నేను వెళ్తున్నాను. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ మేడం 380 సంవత్సరాలు అయింది మేడం పెట్టి. 190 కంట్రీస్లో వాళ్లకు 85,000+ అల్యూమిని ఉన్నారు. ఆల్మోస్ట్ నెక్స్ట్ 1 ఇయర్లో నాకు లగ్జరీ అంటే 2 గంటలు పండుకోవడం అవుతుంది మేడం. అంత కష్టతరమైన ప్రోగ్రామ్. కానీ దాని ద్వారా నేను నేర్చుకునే ఆ నాలెడ్జ్ని తిరిగి నేను ఒక ట్రాన్స్ఫర్మేటివ్ జర్నీగా నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చేస్తే ఐ థింక్ ఐ హావ్ డన్ ఎ గుడ్ స్టెప్ మేడం. సుమారుగా ఎన్ని రోజులండి కోర్స్? ఇది కోర్స్ వచ్చేసరికి ఇప్పుడు జనవరి 1st వీక్లో ఈ కోర్సు, ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్, ఇమ్మర్సివ్ ప్రోగ్రామ్, ఆన్లైన్ ప్రోగ్రామ్ విత్ అన్ ఎఫెక్టివ్ మెంటరింగ్. ఈ 4 ఆప్షన్స్ ఉంటాయి మేడం. జనవరి 2nd వీక్లో నేను ముంబై తాజ్ హోటల్లో 2.5 వీక్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళతో ఉంటాను. ఏప్రిల్లో మళ్ళీ ఉంటాను. జూలై ఎండింగ్, జూలై ఎండింగ్ ఆగస్ట్ 1st వీక్లో బాస్టన్లో వెళ్తాను మేడం. అక్కడ ఒక 3.5-4 వీక్స్ ఉంటాను. మధ్యలో మనకు ఫైనాన్షియల్ ఒక ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్ చూడడం ఎట్లా. ఎందుకనంటే మేడం 10 కోట్లు సంపాదించడానికి ఉన్న తెలివితేటలు 100 కోట్లు సంపాదించడానికి ఉండదు మేడం. మనం అందరము అనుకుంటాము ఫస్ట్ 20 ఏళ్ళు చదువుకున్న తర్వాత అయిపోయింది, నెక్స్ట్ 40 ఏళ్ళు ఆ చదువు నిలబెడుతుందని. నేను బాగా నమ్మేది మేడం, ఎడ్యుకేషనల్ ల్యాండ్స్కేప్ ఇప్పుడు మనం 3.0లో ఉన్నాం మేడం. 1.0 ఎప్పుడంటే సల్మాన్ ఖాన్ MIT డబుల్ గోల్డ్ మెడలిస్ట్ ఖాన్ అకాడమీ అనే వెబ్సైట్ పెట్టినప్పుడు, ఆన్లైన్ లెర్నింగ్ స్టార్ట్ అయినప్పుడు, సెకండ్ది జియో వచ్చినప్పుడు, ఇప్పుడు ప్రస్తుతము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ChatGPT వచ్చిన తర్వాత నెక్స్ట్ జనరేషన్ లెర్నింగ్ మారుతుంది మేడం. రోజు ఏదైతే పని చేస్తూనే ఉంటే రోజు ఏదైతే రిజల్ట్స్ వస్తున్నాయో అవే వస్తూ ఉంటాయి. ఇఫ్ యూ హ్యావ్ టు మల్టిప్లై యువర్ బిజినెస్, యూ హ్యావ్ టు మల్టిప్లై యువర్ ఎబిలిటీస్, దెన్ యూ హ్యావ్ టు
టేక్ వన్ స్టెప్ బ్యాక్ అనేది నా అభిప్రాయం మేడం. అంటే ఒక సాధారణ ఫ్యామిలీ నుంచి వచ్చి ఎస్ మేడం. హార్వర్డ్ యూనివర్సిటీలో సీటు తెచ్చుకొని అకాడమిక్ అక్కడికి వెళ్తున్నారంటే చిన్న విషయం కాదు. ఫ్యామిలీ మెంబర్స్ ఎలా feel చాలా అయ్యారు? సంతోషంగా ఫీల్ అయ్యారు మేడం. అండ్ మళ్ళీ ఏంటంటే ఇది మోరార్లెస్ నాకు ఒక సెన్స్ ఆఫ్, నాకు ఎప్పుడు లైఫ్లో ఒక భయం మేడం. గాడ్ ఈజ్ మై సైలెంట్ పార్ట్నర్. నన్ను దేవుడు ఎందుకు సృష్టించాడో ఆ పర్పస్ని నేను రిజాల్వ్ చేయకుండా, ఇఫ్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ విచ్ ఈజ్ ఎ నాట్ ట్రూలీ టు మై ఎబిలిటీ, ఐ థింక్ ఐ హ్యావ్ నాట్ డన్ జస్టిస్. మళ్ళీ ఏంటంటే మేడం, నేను లైఫ్లో ఎక్కువ పనులు చేయను మేడం, చాలా లిమిటెడ్ పనులు చేస్తాను. కానీ ఆ లిమిటెడ్ పనులు డెప్త్గా, లెంత్ అండ్ బ్రెడ్త్గా, డీప్గా వెళ్తాను మేడం. నేను ఆల్మోస్ట్ 20 సంవత్సరాల నుంచి ఎడ్యుకేషనల్ స్పేస్లోనే ఉన్నాను. హార్వర్డ్ చేసిన తర్వాత కూడా ఎడ్యుకేషనల్ స్పేస్లోనే ఉంటాను. ఈ 20 సంవత్సరాల జర్నీలో ఈ ఒకరోజు డబ్బు వచ్చినా, ఒకరోజు డబ్బు రాకపోయినా నా పనిని నేను సానబెడుతూ ఉన్నాను. దట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ హ్యాస్ గివెన్ మీ గుడ్ రిజల్ట్స్. రిజల్ట్ వచ్చినందుకు నాకు ఒక సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ and God has given me an opportunity to help people around with this program అని అనుకుంటాను తప్పించి నేనేదో సాధించాను అనే లేదు మేడం. ఐఎమ్ ఆల్వేస్ గ్రౌండెడ్ ఇన్ మై లైఫ్. అండ్ నాకు ఈ ప్రోగ్రామ్ వల్ల 1% బదులు ఒక 10%కి ఉపయోగపడొచ్చు అనే ఒక ఇంటెంట్ మేడం నాది. హార్వర్డ్ యూనివర్సిటీలో మీరు ఫినిష్ చేసుకున్న తర్వాత ఎస్ మేడం. ప్రణాళిక ఏంటండి, ముందుగానే రచించుకున్నారా? ఎస్ మేడం గారు, నా ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే మేడం, ఈ ఇండియాలో మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా లీకేజెస్ ఉన్నాయి మేడం. ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో ఒక్కొక్క లీకేజ్ ఉంది మేడం. మనకు జనరల్గా లెర్నింగ్ అనేది 4 భాగాలుగా ఉంటుంది: నాలెడ్జ్, అండర్స్టాండింగ్, మెమరీ, అప్లికేషన్. కానీ ఇండియాలో ఒక్కొక్క ఏజ్ గ్రూప్లో లెర్నింగ్లో చాలా లీకేజెస్ ఉన్నాయి. దాన్ని కరెక్టివ్ చేయాలన్న ఆలోచన నాకుంది మేడం. మళ్ళీ పాయింట్ నెంబర్ 2, నాకు ఒక స్కూల్ సిస్టమ్ మీద నాకు ఒక అవగాహన ఉంది మేడం. ఒక స్కూల్ బిల్డ్ చేయడము ఈజీ పని, కానీ అట్లాంటి 100 స్కూల్స్ బిల్డ్ చేయడము. ఇప్పుడు క్యూమాన్ అని ఒక జపాన్ టీచర్ కొన్ని 50 సంవత్సరాల కిందట ఒక చిన్న చేశాడు. ఎంత అద్భుతంగా 60 కంట్రీల్లో ఆ మోడల్ వర్క్ అవుతుంది. అలానే నేను నా యొక్క ఐడియాని రీస్ట్రిక్ట్ చేయకుండా ప్రపంచవ్యాప్తంగా వెళ్ళాలి అని అంటే ఆ ఐడియాకి తగ్గ స్కిల్ నాకు లేదేమో అనే భావన నాకు కలిగింది మేడం. సో మోహన్ దాస్ మహాత్మాగా మారడము, స్వామి నరేంద్ర వివేకానందగా మారడము, ఆ ట్రాన్స్ఫర్మేటివ్ జర్నీలో వివేకానందుడికి రామకృష్ణ పరమహంస ఎలా కలిశాడో, రామకృష్ణ పరమహంస యొక్క విజ్డమ్ని వివేకానందుడు ఎలా తీసుకెళ్లాడో, ఈ హార్వర్డ్ యూనివర్సిటీలో నేను నేర్చుకున్నది ఎక్కువ మందికి తీసుకెళ్లాలన్న ఒక ఆలోచన మేడం నాకు. కొన్ని వేల మంది స్టూడెంట్స్ మీ దగ్గర క్లాసెస్ తీసుకున్నారు. ఎస్ మేడం, ఎస్ మేడం. ప్రెజెంట్ మరి మీరు ఇట్లా హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్తూ ఉన్నారు, వాళ్ళ స్పందన ఏ విధంగా? చాలా ఆల్మోస్ట్ లాస్ట్ 5 days లో నేను నా ఛానల్లో కూడా పెట్టాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. ఈసారి క్లాసెస్ మేము విన్నాము అని చెప్పి. సో నేను వాళ్ళకు ఒకటి అన్నాను, ఇఫ్ 1 person కెన్ డూ ఇట్, ఎనీ పర్సన్ కెన్ డూ ఇట్. ఇఫ్ నో పర్సన్ కెన్ డూ ఇట్, యూ షుడ్ డూ ఇట్. అంటే ఇఫ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 43 నేను ఒక స్టూడెంట్గా అడుగు పెడుతున్నానంటే, ఎట్ ద ఏజ్ ఆఫ్ 20 దే హ్యావ్ ఎవ్రీ రీజన్ టు బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. నేను బాగా విశ్వసించేది ఏంటంటే మేడం, నేను ఎప్పుడూ నా స్టూడెంట్స్కి చెప్పేది, సక్సెస్ అనేది టాలెంట్ ఓన్లీ దాంతో రాదని నేను ఒప్పుకోను మేడం. టాలెంట్తో పాటు డిసిప్లైన్, సిన్సియారిటీ, పర్సీవరెన్స్, బర్నింగ్ డిజైర్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్ మేడం. చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తా ఉందండి మీలాంటి ఇంటర్వ్యూ చేయటం నిజంగా. ఎందుకంటే అంత గొప్ప యూనివర్సిటీకి వెళ్ళబోతున్నారు. అవును మేడం. చక్కగా సక్సెస్ఫుల్ గా మీ జర్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ వచ్చి మనం ఒక ఇంటర్వ్యూ మళ్ళీ చేద్దాం. షూర్ మేడం. సో మచ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. నమస్తే.